సంఘము మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కవి సంఘం ఏర్పడిన నాటి నుండి అవకాశం ఉన్నప్పుడల్లా నేను కవి సంఘం సభలకు వస్తూనే ఉన్నాను. అందులో చిన్న స్వార్థం కూడా, ఎప్పటికైనా యాకూబ్ నన్ను కూడా ఇక్కడికి పిలవకపోతాడా. చాలామంది మిత్రులు ఉన్నారు, ఇంతసేపు అంతా చెప్పారు. యశస్వి, వర్చస్వి, పూజస్వి. నాకు చాలా తక్కువ మంది ముఖ పరిచయం. మీ కెప్టెన్ యాకూబు సరేసారి, కాశీరాజు, మెర్సీ, మార్గ, యశస్వి, ఇలాగా నాతో పాటు కవిత్వం వినిపించడానికి వచ్చిన సహకవి మిత్రులు మురళీకృష్ణ గారు, మిత్రులు అందరూ కూడా. నిజానికి ఈరోజు యాకూబు లేని కవి సంఘం నాకేమనిపిస్తుందంటే, యజమాని లేని ఇంటికి అతిథిగా వచ్చినట్టుగా నేనైతే ఫీల్ అవుతాను. అంటే మీరందరూ మిత్రులు కాదని కాదు దాని ఉద్దేశం. యాకూబు మీకెంత ఇదో మాకు కూడా ఎరావురే అని పిలుచుకునేంత చనువు యాకూబు. అయినా ఇక్కడెక్కడో ఈ చెట్ల మధ్య, ఆకుల మధ్య, ఈ నీడల మధ్య ఉన్నాడు అనుకుంటున్నా. ఇక్కడ పూనా నుండి ఇక్కడెక్కడో సంచరిస్తున్నాడు. మిత్రులు ఇదిగో హేమ గారిని చాలా సంవత్సరాల తర్వాత చూశారు. ఇప్పుడు ఆవిడ కవితా సంపుడు మా యూనివర్సిటీలో పెట్టినప్పుడు పరిచయం. మళ్ళీ ఆవిడ అదృశ్యమైపోయి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. వెనక దాసరాజు గారు, నాగేశ్వర శంకరం, మా ఏనుగు నరసింహారెడ్డి గారు, కంశ్రీ, పరమాత్మ, ఇంకెవరెవరు కనపడలేదు. అందరి పేర్లు చెప్పలేనందుకు మన్నించండి. ఇది కవిత్వం దాదాపు ఒక 25-30 ఏళ్ళుగా రాస్తున్నా. కవి సంఘంలో వినిపించాలనేటువంటి తహతహ అయితే నిజంగా ఉంది. అది కవి సంఘాన్ని అనుకున్నటువంటి క్రెడిబిలిటీ అని నేను అనుకుంటున్నాను. ఒక కవి ఏ వేదిక బాగుంటుంది, రవీంద్ర భారతిలో సభ చేశామా, ఆంధ్ర సంస్కృతి పరిషత్తులో సభ చేశామా, కవి సంఘంలో మాట్లాడామని, ఇవన్నీ చిన్న చిన్న వ్యామోహాలు అని కూడా అనుకోవచ్చు. కవులు దివ్య మధ్యలు కాదు, అవన్నీ పక్కన పెడితే నా బయోడేటా, నా జీవితం గురించి యశస్వి గారు చెప్పారు. అంత మించి ఒక కవి గురించి శివారెడ్డి గారు అంటూ ఉంటారు, ఒక కవి తనేమిటో తన కవిత్వమే చెప్తారు అనేది. మా వేణుగోపాల్ గారు మౌనంగా ఉన్నారు, చేతులు కట్టుకుని. ఇంకా చాలా ఏదన్నా ఒక జీవిత నేపథ్యం క్లుప్తంగా చెప్పి నేను కవిత్వంలోకి వెళ్తాను. యానాం, తూర్పుగోదావరి జిల్లా నడిబుట్టిన యానాం మా స్వగ్రామం. భాషా సంస్కృతులన్నీ తెలుగు ప్రాంతానికి చెందినప్పటికీ పరిపాలనా పరంగా అది పుదుచ్చేరి రాష్ట్రానికి చెందింది. మేము నలుగురం, మా అక్క అందరికన్నా పెద్దది పార్వతి, ఆవిడ పేరు. క్రైస్తవులకి వివాహం చేయడం వల్ల ఆవిడ ప్రేమావతిగా మారింది. మా పెద్ద అన్నయ్య శివాజీరావు, రెండో అన్నయ్య దుర్గా ప్రసాద్, మూడవ నేను. నేను పుట్టగానే మా అమ్మగారు చనిపోయి, నేను మా అమ్మగారిని ఎరగను, నేను చూడలేదు. అప్పుడు ఈ శిఖామణి గారు అనేటువంటి ఆయన మా నాన్నగారికి బర్మాలో మిత్రులు. అక్కడ వాళ్ళు నాటకాలు ఇవన్నీ ఆడుతూ స్నేహంగా ఉండేప్పుడు ఆయన మమ్మల్ని, తల్లి లేని మా కుటుంబాన్ని పెంచడానికి మా నాన్నగారు తీసుకొచ్చారు. అలాగా ఆయన నేను ఇంటర్మీడియట్ చదువుతుండగా చనిపోయాను. అప్పటికేవో కలం పేర్లు పెట్టుకుని లావణ్య అని, శ్రీకాకులు అని, అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు మధ్య కలం పేర్లు పెట్టుకుని రాస్తుండేవాడిని. ఆయన చనిపోయాక శిఖామణి గారు చనిపోయాక, సరే మనం పెంచిన రుణం ఎట్లా తీర్చుకుంటాము, అందుగురించి ఆయన పేరు పెట్టుకుందామని అనుకున్నా. అది కవిత్వాన్ని కానీ, లేకపోతే కవిగా ఇంతకాలం కొనసాగుతామని కానీ, రాసినవి
మీలాంటి అభిమానులు ఆదరానికి పాత్రమవుతాయని కానీ ఇతను కూడా పర్వాలేదు మంచి కవిత్వం రాస్తాడు అని అవన్నీ కూడా ఆ రోజుల్లో లేవు. ఏదో కృతజ్ఞత చెల్లించుకోవాలని నేను ఆయన పేరు పెట్టుకున్నా. ఇది కవితా యాత్ర. నేను పిఆర్ కాలేజీలో బిఏ స్పెషల్ తెలుగు చదివాను. అదృష్టం ఏంటంటే హై స్కూల్ నుంచి కూడా ఎంఏ పిహెచ్డి స్థాయి దాకా గొప్పవారైనటువంటి టీచర్స్ ఉపాధ్యాయులు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చిన్నప్పుడు కందర్ప వెంకట నరసింహ గారు అయితే, లేదా ఎంఏలో అత్తలూరు నరసింహరావు గారు, పోల వెన్నమలయ్య వాసి గారు లాంటి వాళ్ళు అయితే, లేదా ఉద్యోగం చీరా కూడా డాక్టర్ సి మృణాలిని గారు లాంటి సహాధ్యాయి. ఎందుకంటే మన జీవితకాలంలో ఎక్కువ ఆఫీసులోనే గడుపుతాం. కుటుంబం కానీ ఇల్లు కానీ తక్కువ. మనం ఎక్కడ కూడుకుంటే ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతాం. అందుకు చాలా ఆఫీసుల్లో సుఖంగా ఉంటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం నేను అనుకోవడం వ్యక్తిగతంగా. అందుగురించి మృణాలి గారు లాంటి ఒక మంచి చదువుకున్న వ్యక్తిత్వం ఉన్న కొలీగ్ రావడం వల్ల ఆఫీసులో ఏమి ఇబ్బంది లేకుండా, ఇంటికి ఆఫీస్ తేడా లేకుండా, ఇవన్నీ కూడా ఒక వెసులుబాటు జీవితంలో ఆలోచించడానికి చేయింది. ఇక్కడ నుంచి బయలుదేరినప్పుడు ఆ చిన్నప్పటి నుంచి కూడా ఒక సాంస్కృతిక వాతావరణం అంతా ఉండేది. నన్ను పెంచిన శిఖామణి గారికి రాయడం రాదు కానీ ఆయన గురించుకుని చదివేవాడు. చందమామ పత్రికలు వచ్చేవి. కాగడ లాంటి సినిమా సంహార పత్రికలు కూడా చిన్నప్పుడు ఉండేవి. ఇదంతా గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, లేకపోతే అంబేద్కర్ జయంతులు, ఈ కార్యక్రమాల్లో ప్రదర్శించేటువంటి ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, హరికథలు కానీ, బుర్రకథలు కానీ, లేదా నాటకాలు, పౌరాణిక నాటకాలు కానీ, అల్లూరి సీతారామరాజు లాంటి నాటకాలు, వీధి నాటకాలు మొత్తం రోజంతా క్లోజ్ చేసి ఒక 100,000 మందితో చూసేటువంటి నాటకాలు, ఇవన్నీ కూడా చిన్నప్పుడు చాలా నాకు ప్రోత్సహించాయి. మరి ముఖ్యంగా ఆ తల్లి లేని తనం వలన ఏదైనా హరికథలోనో, బుర్రకథలోనో, సినిమాలోనో తల్లికి సంబంధించినటువంటి, అమ్మకి సంబంధించినటువంటి ఏదైనా ఒక సన్నివేశము, ఒక సంభాషణ వస్తే అసలు నేను చాలా తడిసి ముద్దయిపోయాను. ఈ రకంగా ఒక వాతావరణం నుంచి వచ్చి నేను తర్వాత ఏమనుకున్నా అంటే, ఈ తల్లి లేనితనాన్ని, ఈ ఏకాంతాన్ని, ఒంటరితనాన్ని, వీటన్నిటినీ దూరం చేసుకోవడానికి ఒక కవిత్వం అనేటువంటిది ఒక ఆసరాగా, ఒక భరోసాగా నా జీవిత పర్యంతము నిలిచిందని నేను అనుకుంటా ఉన్నాను. అలాగే గొప్పవారైనటువంటి గురువులు ఇస్మాయిల్ గారు లాంటి వారు, వేగుంట మోహన్ ప్రసాద్ లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా మరి సాహిత్యంలో వెన్నుదన్నుగా ఉండేటువంటి వారు. బిఏ చదివినప్పుడు పిఆర్ కాలేజీలో స్పెషల్ యూజ్ చేసినప్పుడు ఇస్మాయిల్ గారు ఫిలాసఫీ లెక్చరర్గా ఉండేవారు. అలాగే పేరాల భరత శర్మ గారు సంస్కృతం లెక్చరర్గా ఉండేవారు. లేదు మనకి చైతన్య ప్రసాద్ అనేటువంటి కవి మాకు బిఏలో జూనియర్. లేదు ఇంకొక మన కుండీలో మరి చెట్టు కవి, ఆయన మాకు డిగ్రీలో బ్యాచ్మేట్గా ఉండేటువంటి. అలాగే ఒక సాహిత్య వాతావరణం అంతా ఉండేది. అయితే చిన్నప్పటి నుంచి మా పెదనాయన గారు మొలగజ్జల గంగిశెట్టి గారు అని మా పెదనాయన గారు ఉండేవారు బొంబాయిలో. ఆయన ధ్యానం సెలవులకు దేనికి వచ్చినప్పుడు ఆయన బీరువాలో మంచి పుస్తకాలు ఉండేవి. ఇంకిపాటలు నేను అక్కడే చదివాను. లేకపోతే దిండు కింద పోక చెక్క లాంటి నవలలు, బంకించంద్ర నవలలు, తిరుపతి వెంకట కౌల పద్యాలు కానీ, లేదా జాషువా గారి పద్యాలు కానీ ఆయన అలవాటుగా గొంతెత్తి పాడేటవాడు. ఆ రకంగా చిన్నప్పటి నుంచి ఎక్కడో బీజప్రాయంగా ఉన్నటువంటి ఆ సాహిత్య అభిలాషనే ఇవన్నీ కూడా పెంచి పెద్ద చేశాయి. ఆ రకంగా ఎంఏలోనే కందర్ప వెంకట నరసింహ గారు ఇంటర్మీడియట్ క్లాసులో బెంచ్లో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ వెనక కూర్చుని అల్లరి చేస్తుంటే, సంజయరావు లిగు ఈ పద్యం చదువు అని అడిగాను. అంటే ఎంఏ స్థాయిలో, ఇంటర్ స్థాయిలో మన తెలుగు వాచకంలో పద్యాన్ని చదవడం అంటే అది ఒక స్టూడెంట్ పనిష్మెంట్ అనమాట. మనం చదవలేము. ఇంటర్ స్థాయిలో ఆ పద్యాన్ని టీచర్ చెప్పి దాన్ని అన్వయం చేసి దాని అర్థాన్ని చెప్పి అంత చదువుకునే దశలో నాకేంటంటే తెలుగు మీద ఆసక్తి వలన
రేపు క్లాసులో చెప్పబోయే పాఠాలని కేవలం ఇంటి దగ్గర మనకు వచ్చిన రాగంలోనో రాగం లేకుండానో ఒప్పితో పాడి చదువుకుని అట్లా చేస్తే నేను మా నరసమ్మ గారు చెప్పాను, మేడం ఈ పద్యం నేను చదవను అప్ప చెప్తాను. ఆరి దుర్మార్గం, నేను ఇంకా క్లాసులో పద్యం చదవలేదు, పాఠం చెప్పలేదు, నువ్వు ఎట్లా అప్పచెప్తే చెప్పాను. నేను పద్యం అప్పచెప్పా, కొన్ని తప్పులు పోయినవి. మరి ఏమి ఇంత ఆసక్తి ఉన్నవాడు అల్లరి బ్యాచ్తో తిరుగుతావు ఎందుకు? నువ్వు తెలుగు మీద ఆసక్తి ఉంది, పుస్తకాలు చదువు, అభిరుచి పెంచుకో, మంచి రైటర్ అవుతావని ఆ రోజు కన్నప్ప వెంకటనరసింహ గారు ఏ మాట అన్నారు. కానీ అది అంటే గురువు వాక్యం, ఒక తల్లిదండ్రుల వాక్యం, ఒక ఆప్తమిత్రుడి వాక్యం, అది నిజమవుతుంది అన్నట్టుగా అది ఆ తర్వాత నేను సాహిత్యంలోకి ప్రవేశించడం జరిగింది. అక్కడి నుంచి యాత్ర అంతా మొగల చేతికర్ర ఎంఏ బిఏలో చదువుతున్నప్పుడు భారతికి కవితలు పంపితే చాలా కవితలు తిరిగి వచ్చి మరి ఎంత సంస్కారవంతులు అంటే, మీ రచన మాకు అందింది, మీ రచనలో ఇంకా పరిపక్వత లేదు, మీరు దీన్ని ఇంకా సాధన చెయ్యండి, మంచి రచన చెయ్యండి, మళ్ళీ మాకు పంపండి, మేము తప్పకుండా అచ్చేస్తాము అనేటువంటి గొప్ప సంస్కారవంతమైనటువంటి సంపాదకులు ఉన్నటువంటి కాలం భారతం నుంచి. ఒక ప్రాసెస్ ఉండేది, కార్డే రాసేవారు, ఇదిగో మీరు పంపిన చెప్పులకు కాళ్ళకు చెప్పులు అనే కవిత అందింది, ఇది పరిశీలనలో ఉంది, మీకు త్వరలో తెలియజేస్తాం. మళ్ళీ 3 నెలల తర్వాత మీ కవిత మేము స్వీకరించాము, ప్రచురణ త్వరలో ప్రచురిస్తాం. మళ్ళీ 3వ ఉత్తరం ఫలానా అక్టోబర్ సంచికలో మీ కవిత అవుతుంది. ఆ తర్వాత పత్రిక, ఆ తర్వాత 25 రూపాయలు 15 రూపాయలు మధ్యాహ్నం. అంత ప్రాసెస్ ఉంది. ఆంధ్రపత్రిక కానీ భారతి కానీ చలంగారు రచన తిప్పి పంపింది భారతి, ఇప్పుడు కొంచెం మెరుగుపరుచుకుని పంపండి అని. అందు గురించి అంటే ఇందా చెప్పాను, కవి సంగమంలో మాట్లాడాలని ఎట్లా అనుకుంటామో ఆ రోజుల్లో భారతీయులో కూడా రావడం అని. అలా బిఏ చదువుతున్నప్పటి నుంచి రచనలు చేయడము అవన్నీ ఉండేది. అప్పుడే మొట్టమొదటి కవిత ఆంధ్రజ్యోతి ఆదివారం సంచిలో పుస్తకంలా ఉండేది కాదు, మొత్తం ఫుల్ పేజీ వచ్చేది, సాహిత్య వేదికని. అందులో నా మొట్టమొదటి కవిత తీపి బాధ అనేటువంటి కవిత అందులో చేయింది. మా మిత్రులంతా అక్కడ ఒక మంచి వాతావరణం కాకినాడలో. అక్కడి నుంచి ఎంఏకి వచ్చాక గాలి నాసరెడ్డి హైకూలు చాలా సుప్రసిద్ధుడు, 19 కవితలు వేశారు, మంచి అనువాదకుడు, మంచి చదువరి. నాసరెడ్డి గారిని హ్యాండ్ రైటింగ్ బాగుంది. నాసరెడ్డి నా కవిత పేరు చేయవయ్యా, నీ రైటింగ్ బాగుంటుందంటే ఆయన ముందు ఏం చేసేవాడు, పేజీలు ఎన్ని ఉన్నాయి చూసాడు. ఆయన 6 అడుగుల ఆజానుభావుడు, కానీ ఆ రాయడంలో చాలా క్లుప్తత సంక్షిప్తత పాటిస్తాడు. మేమంతా పన్నా కవిత్వం ఎందుకు వచ్చిందో తెలియదు, ఒక 60 లైన్లు రాస్తే కానీ ఆ భావధార ఆగదు. చెప్పాలనుకున్నది అది కవిత్వాన్ని మేలు చేస్తుందా కీడు చేస్తుందా అంటే ఎవరి ధోరణి అట్లా. అలాగే నాసరెడ్డి చాలా ఎత్తి రాసి పంపేవాడు. అక్కడి నుంచి ఆ కవితా యాత్ర మొదలైనప్పుడు నెమ్మదిగా భారతీ పత్రికల్లో, ఆంధ్ర పత్రికల్లో, మరి ముఖ్యంగా నేను ఆశ్చర్యం మీకు చెప్తే, నేను కథలతో నా సాహిత్య యాత్ర ప్రారంభమైంది. ఆంధ్ర సచిత్ర వారపత్రికల్లో దాదాపు 3-4 కథలు వచ్చాయి. అందులో కథ పేరు అద్దె ఇల్లు అనేటువంటి కథ. అది ఏమి నా దగ్గర లేవు, కానీ కాళీపట్నం రామారావు గారు సంకలించిన కథాకోశంలో ఏదో వాటి వివరాలు వారికి చెప్తే అవి ఆయన అందులో నమోదు చేసింది. ఆ కథల నుంచి ఈ కథలో అసలు ఈ సాహిత్యం రాయడానికి ఏంటంటే, మా కన్న తండ్రి సూర్యనారాయణ గారు, నన్ను పెంచిన తండ్రి శిఖామణి గారు, వీరిద్దరూ ఆత్మీయ సంభాషణ నన్ను సాహిత్య రచన వైపు పురుకొల్పింది. మా నాన్నగారు పూణేలోనూ, ఆ తర్వాత బొంబాయిలోనూ ఉండి 6 నెలలకు వచ్చారు, సంవత్సరానికి 2 సంవత్సరాలకు వచ్చేవారు యానం. వస్తే వీళ్ళిద్దరూ స్నేహితులు. శిఖామణి గారు బ్రహ్మచారి, ఆయనగా పెళ్లి కాలేదు. మా నాన్నకేమో మా అమ్మగారు పోయినారు. ఇద్దరు బ్యాచులర్ స్నేహితులు. వాళ్ళు సాయంకాలం కాగానే ఏదో గ్లాసులు పెట్టుకొని మాట్లాడుకునే అవి ఇవని వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడుకున్నారంటే, మా నాన్నగారు ఇదిగో ఈ పిల్లల్ని నువ్వు చెడగొడుతున్నావు, నా పిల్లల్ని ముద్దు చేసి గారాబం చేసి వారు అల్లరిగా తయారయ్యారు అని మా నాన్న అంటే, నీ పిల్లలు కాదు, నీ పిల్లలంటే నీ పిల్లలు అనుకుంటారు. మేము అనుకునే వాళ్ళు అసలు మేము ఎవరి పిల్లలు, శిఖామణి గారి పిల్లలమా, సూర్యనారాయణ గారి పిల్లలు.
అందుగురించి అత్తలూరు గారు నాకు మొగల చేతికర్ర ముందు మా పుస్తకానికి మాట రాస్తూ మా కన్న తండ్రిని ఆయన అతిథి తండ్రి అన్న గెస్ట్ ఫాదర్ లాగా అప్పుడప్పుడు ఏదో బొంబాయి నుంచి వచ్చి చూసి ఎదురునాళ్ళు డబ్బులు ఇచ్చి చూసి వెళ్ళిపోతాడని అతిథి తండ్రి. ఆ మాటలు చదివి మా నాన్నగారు నొచ్చుకోలేదు, కానీ మా పెద్దన్నయ్య గారు గది శివాజీరావు గారు ఈ నెలలో 6వ తారీఖున ముంబైలో కాలం చనిపోయారు. ఆయన ఏంటి ఇట్లా రాశారు మీ నాన్నగారి గురించి, అది అతిథి తండ్రి పిల్లల్ని బట్టి. ఇవంతా ఈ కుటుంబ నేపథ్యం, ఈ సాహిత్య నేపథ్యం, ఈ గొడవంతా ఉంది. మొత్తానికి ఒక సాహిత్య వాతావరణం వైపు వెళ్ళినప్పుడు అత్తలూరు నరసింహరావు గారు ఎంఏలో మాకు టీచర్. ఆయన దగ్గర ఉండే ఒక గొప్ప సంప్రదాయం ఏంటంటే విద్యార్థులుగా గౌరవించారు. ఆయన రూమ్లోకి వెళ్ళి మనం ఒక లైట్ స్విచ్ ఫ్యాన్ స్విచ్ వేస్తే ఆయన పిలిచి ఈ రూమ్ ఎవరిదని అడిగాడు ఒకసారి. రూమ్ మీదండి, మరి మీరెందుకు ఫ్యాన్ ఇస్తున్నారు, మీరెందుకు లైట్ ఇస్తున్నారు, దానికి వాచ్మెన్లు ఉన్నారు కదా, అటెండర్లు ఉన్నారు కదా. నేను ఉత్తరం రాస్తే ఈ పోస్ట్ కార్డు డబ్బాలో వేయమంటారా బయట అంటే, మీరు స్కాలర్ అండి, మీరు ఇక్కడ అటెండర్ కాదు అంటే. చదువు పుస్తకాలు ఇస్తాయి కానీ ఒక వ్యక్తిత్వాన్ని అనేటువంటిది నరసింహరావు గారు ఇచ్చారు. ఆయన పాఠం చెప్పే క్రమంలో ఏం చేసేవారంటే చివరి 5 నిమిషాలు లోకంలో విషయాలన్నీ చెప్పేవారు. ఏమిటి రాజకీయాలు ఏమిటి, సాహిత్యం ఏంటి అయ్యి. ఆ సమయంలో మేము రాసిన కవిత ఒకటి ఇచ్చేవారు 2 రోజులకి 3 రోజులకి. నేను మా ఫ్రెండ్ కురిపంట పార్వతీశ్వరరావు అనే అబ్బాయి ఇద్దరం ఇచ్చేవాళ్ళం. ఆయన చాలా విషయాలు చెప్పేవారు. ఒకరోజు ఏం చెప్పాడు ఆయన, ఈ రోజులు గడవగా ఆయన ఎప్పుడు ఏకవచన ప్రయోగం చేయలేదు. శిఖామణి గారు అనేవాడు మా టీచర్. శిఖామణి గారు, మీ కవిత్వానికి ఒక స్టైల్ ఏర్పడింది, మీరు గమనించారా అన్నారు. స్టైల్ అంటే ఏమిటండి, రాసుకుంటూ పోతున్నాం కానీ ఒక ఎత్తుగడ లేకపోతే అది కొనసాగింపు ముగింపు. ఇందాక మన తేజస్వి గారి కవితల్లో వచ్చేసి గారి కవితల్లో చెప్పినట్టు అవన్నీ తెలియదు. మనం తెలిసి కవిత్వం అనేది తెలిసి చేసే పని అని నేను అనుకోను. అది అసంకల్పితంగా వస్తున్నాను. ఏం తెలియదు మాస్టర్, ఏంటి మీరు ఎట్లా స్టైల్ అంటే ఎట్లాగా అంటే, మీరు కవిత ప్రారంభిస్తారే అదంతా ఒక పద్ధతిగా ఉంటుంది, దాని మధ్యలో నడుపుతారే అది ఒక పద్ధతిగా ఉంటుంది, ఏదో ఒక ముగింపిస్తారే ఇదంతా మీరు రాయిగా మీకు ఒక స్టైల్ ఏర్పడిందండి నేను. అవును కాబోలండి అనుకున్నాం. ఆ తర్వాత ఎంఏ అయ్యాక రీసెర్చ్లో మీకు వచ్చిన తర్వాత పుస్తకం వేయాలని ఒకలాగా ఆయన అన్నారు, మీరు ఇప్పుడప్పుడే పుస్తకం వేయకండి, 1 సంవత్సరం ఆగండి, మీరు ఇంకా రాయండి బాగా అనేటువంటి దృక్పథంతో ఆయన తీసుకెళ్ళారు. ఆ రకంగా మరి నా కవితా యాత్రకి సాహిత్య యాత్రకి ఎంతోమంది మతులు నరసింహరావు మాస్టర్ లాంటి వారు, ముఖ్యంగా నారాయణ రెడ్డి గారు లాంటి వారు. కవిత్వం ఎవరికి ఏమిచ్చింది అంటారు కానీ కవిత్వం నన్ను విశ్వవిద్యాలయంలో ఆచార్యం చేసింది. మనం చాలామంది తెలుగు ఎంఏ చదువుతాం, బీఈడీలు 100 మంది చేస్తారు, ఎంఫిల్లు 1000 మంది ఉంటారు, పిహెచ్డీలు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఈ తెలుగు ఎంఏ చదవడంతో పాటు కవిత్వం అనేటువంటిది నన్ను తెలుగు విశ్వవిద్యాలయం ఒక ఆచార్య పీఠంలో ఒక కూర్చోబెట్టి ఒక స్థానంలో చాలామంది ఉన్నారు. ఏజీ ఆఫీసులో ఉండి కూడా మన కవిత్వన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి కవిత్వానికి అదేమి. కానీ వృత్తికి ప్రవృత్తికి ఒక సమానమైనటువంటి ధర్మం, ఒక సామీప్యం, ఒక సాన్నిహిత్యం ఉండేటువంటి విధంగా నన్ను తీర్చిదిద్ది మన నారాయణ రెడ్డి గారు. ఈరోజు నేను ఎలా ఉన్నానంటే అది నారాయణ రెడ్డి గారు పెట్టిన భిక్ష అని నేను చాలా వేదికల మీద చెప్పుకున్నాను, ఇంకా చెప్పుకుంటాను కూడా అనేటువంటి నారాయణ రెడ్డి గారు. ఆయన ఆ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మాట అన్నారు, ఏదో కంపేరిటివ్ స్టడీసు ఆ ఇతర భాషలో గొడవ ఎన్ని ఉంటాయి, వీళ్ళకి తెలుగు వాళ్ళు అన్నప్పుడు నారాయణ రెడ్డి గారు ఎక్స్పర్ట్స్తోనో మా హెడ్తోనో మాట అన్నారు. చూడండి, ఆయన ఏదో మొగల చేతికర కవిత్వం రాస్తే మనం పిలిచి విశ్వవిద్యాలయ సాహిత్య పురస్కారం ఇచ్చాము. ఆయన ఏమో అడగలే పురస్కారం ఇమ్మని, ది బెస్ట్ పోయిట్రీ అని ఇచ్చాము. ఆయన ఏదో ఉద్యోగార్థి ఒక అప్లికేషన్ పెట్టుకుని మన దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చాడు. మనం ఇతను దీనికి అర్హుడు కాదని ఎట్లా అంటాము, మనందరం అలా నేర్చుకున్న వాళ్ళమే ఉద్యోగం చేస్తే అని నారాయణ రెడ్డి గారు ఆ రోజు చేయడం. అంటే ఇవన్నీ కవిత్వం రాయడానికి ఒక భౌతికమైనటువంటి ప్రేరణగా నేను అనుకుంటాను. ఇప్పుడు చాలామంది అంటాం కవిత్వం రాయడం తిరిగిలేదండి, తిరిగిలేదు, అది భౌతిక విషయం కాదు. కవిత్వం రాయడం అనేది ఒక మానసికమైనటువంటి చర్య. ఇప్పుడు శివారెడ్డి గారి గురించి మన అందరికీ తెలుసు.
లేదా ఆయన కుటుంబము, ఆయన ఊళ్ళు తిరగడము, ఆయన వ్యాపకాలు ఇవన్నీ. కానీ ఇప్పుడైనా ఆయన కనబడితే ఏమన్నా పోయి రాశారంటే లాల్చీ దీపుల్లో ఆ జలోషులు మాత్రంతో ఒక కవిత రాసిన కాగితం తీసి ఎక్కడ రాస్తాడు ఈయనంటే అది లోపల ఆ చక్రం అట్లా. ఆ రకంగా ఈ సాహిత్యం వెనక అనేక మంది మిత్రులు, ఎంతోమంది అభిమానులు. ఎప్పుడైనా ఒక ఆంధ్రజ్యోతిలోనో ఎక్కడైనా ఒక కవిత్వం వచ్చైతే ఎంతోమంది ఫోన్ చేస్తారు. మనందరికీ అనుభవమే. మీకు నెట్లో మీకు లైక్ కొట్టినట్టు కానీ మాకు ఫోన్ చేస్తారు. ఒక్కోసారి అనిపిస్తుంది అంటే కవిత్వం నన్ను ఇంతమంది హృదయాలకి సామీప్యంగా తీసుకెళ్ళింది, ఇంతమందికి నన్ను సన్నిహితంగా తీసుకెళ్ళింది. నేను రాసిన ఒక అక్షరం, చిన్న పదం, మాట ఇంతమందిని ఒక ఆలోచింపజేసిందో, ఆనందపరిచిందో, లేదా కదిలించిందో. పెద్ద పెద్ద మాటలు అనం కానీ ఏదో సంతోషపెట్టింది. మనం ఇంతమందికి తెలిసా కవిగా ఇది చాలు జీవితానికి, ఈ తృప్తి చాలు అనేటువంటిది ఒకటి ఉంది. మరి